హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాతి కనిక వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ మా వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం క్యాబేజీ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి హాఫ్ క్యాబేజీలో సగం తీసుకున్నాను, 2-3 టమాటోస్, 10-12 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తాలింపు వేసుకోవడానికి పోపు దినుసులు, పసుపు, ఉప్పు, ఆయిల్. స్టవ్ మీద బాండి పెట్టి 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం మరిగిన తర్వాత, కొంచెం వేడెక్కిన తర్వాత క్యాబేజ్ వేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ వేసుకుందాం. దీంట్లోనే పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొంచెం ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు. ఇవి ఒకసారి కలిపేసి బాగా మగ్గనివ్వాలి. ఇది మగ్గడానికి దీని మీద మూత పెట్టి కొంచెం వాటర్ వేసుకుందాం. త్వరగా మగ్గుతుంది. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు చూద్దాము మగ్గిందో లేదో. కొంచెం మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. మీకు టమాటాలు వద్దు అనుకుంటే కనుక చింతపండు కూడా వేసుకోవచ్చు. నేను టమాటా ప్రిఫర్ చేస్తాను. క్యాబేజీ సగం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు ముందే వేసేస్తే ఈ పులుపుకి క్యాబేజీ ఉడకదు. అందుకని కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. దీన్ని మళ్ళీ క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు చూద్దాము మగ్గిందో లేదో. టమాటా వేసాం కదా, మగ్గింది ఫ్రెండ్స్ టమాటా. ఇందులో ఉన్న వాటర్ అంతా పోవాలి. ఇక్కడ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా పోవాలి. మూత తీసేద్దాం. ఇది ఆ వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మూత తీసేసి కొంచెంసేపు ఈ వాటర్ అంతా పోయేలా చేసుకుందాం. చూడండి, ఇందులో వాటర్ అంతా పోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. త్వరగా చల్లారుతుంది. కొంచెం త్వరగా చల్లారుతుంది. ఇలా ప్లేట్లో తీసేసుకుంటే ఇలా సపరేట్ చేసుకోవాలి. అంతా ఒక చోట లేకుండా త్వరగా చల్లారుతుంది ఫ్రెండ్స్. నేను కచ్చాపచ్చగా పట్టుకున్నాను. మీకు మెత్తగా కావాలంటే మెత్తగా కూడా పట్టుకోవచ్చు. నేనైతే కచ్చాపచ్చగా పట్టుకున్నా. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. అదే బాండీలో స్టవ్ వెలిగించి 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తాలింపు వేసుకోవడానికి. ఇది కొంచెం వేడెక్కాలి నూనె.
వేడెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకుందాం. పోపు దినుసులు చెప్పా కదా, కరివేపాకు, కొత్తిమీర, మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు వీటన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. మీకు కొత్తిమీర ఇలాగంటే ఇలా వేసుకోవచ్చు, లేదంటే మీరు మిక్సీ చేసేటప్పుడు పచ్చట్లో కూడా వేసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందాం. ఇంగువ మా అమ్మాయి వేస్తుంది. వేగిన తర్వాత మనం క్యాబేజీ గ్రైండర్ చేస్తున్నాం కదా, దాన్ని కూడా ఇందులో కొంచెం వేసేద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్. 1 or 2 minutes అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. మా అమ్మాయి చెప్తుందంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.